ఈరోజు పొద్దున్నే అయితే మా నాన్న ఫోన్ చేసి పెద్దనాన్న చనిపోయాడు, నువ్వు చూడడానికి వస్తావా అని ఫోన్ చేశారనమాట. అదేనండి, మొన్న మా చెరువు పట్టు రోజున మా పెద్దమ్మ అయితే వంట చేసిందని చెప్పాను కదా, వాళ్ళ హస్బెండ్ అనమాట. మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్. ఈ రోజు అయితే పొద్దున్నే ఇంకా మా పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళ పెద్దమ్మకి అప్పు చెప్పేసి నేను కూడా త్వరగా రెడీ అయిపోయి వెళ్తున్నాను అనమాట. మా తమ్ముడు అయితే వచ్చాడు. పొద్దున్నే 9 బాడీని అయితే డిస్పోజ్ చేసేస్తారు, తొందరగా రావాలి అని చెప్పి మా తమ్ముడు అయితే ఎక్కించుకు వెళ్ళడానికి అయితే వచ్చాడు. వెళ్ళేదారంతా అసలు ఏం బాగాలేదన్నమాట, అందుకే లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి బాక్సులు అయితే పెట్టేశారు తీసుకువెళ్ళిపోవడానికి. ఇంకా శ్మశానానికి అయితే తీసుకువెళ్ళిపోయారు అన్నమాట. మేమైతే పొద్దున్నే టిఫిన్ కూడా ఏమీ చేయలేదు, ఇంకా భోజనం చేసేసి ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. మళ్ళీ మా తమ్ముడేనమాట నన్ను ఇంటి దగ్గర తీసుకువెళ్ళేది. వెళ్ళేదారిలోనే మా పిల్లల కోసం అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఇంటికి వెళ్తే రచ్చరచ్చ చేస్తారు, వాళ్ళకి చెప్పేసే వచ్చాను అనమాట, నేను ఇలాగ వెళ్తున్నాను, మీరు స్కూల్కి వెళ్ళిపోండి అని. ఇంకేమైనా తీసుకుని వెళ్ళకపోతే వాళ్ళతో ఇంకా నేను ఆగలేను. ఇంకా అవన్నీ తీసేసుకుని వెళ్తున్నాము. వెళ్ళేదారిలో రోడ్ అసలు ఏం బాగాలేదని చెప్పాను కదా, ఇదిగోండి ఇలా ఉన్నదన్నమాట. నేనైతే కొంచెం దూరం దిగి అయితే నడుచుకుంటూ వెళ్ళాను. ఇంకా నువ్వు నడవలేవలే, బండెక్కి ఎలాగోలా తీసుకువెళ్తానన్నాడు. వద్దులేరా నీ బండి పాడైపోతుంది అంటే, ఈ రోడ్డు అంతా కాకుండా అవతల చెరువు గట్ట వరకు కూడా నువ్వే నడిచేయి అని చెప్పాడు. అదేనండి, అవతల చెరువు గట్లు మంచి వెళ్తామని చెప్పాను కదా, ఆ చెరువు గట్లు కూడా ఏమీ బాగాలేదన్నమాట. అక్కడ వరకు కూడా నువ్వే నడిచే, నీకు ఇబ్బంది లేకపోతే అని తిట్టాడు అనమాట. ఇంకా నేను ఇంటికి వెళ్ళేసరికి మా వారు కూడా వచ్చేసారు. ఇంకా నేను చావు దగ్గర నుంచి వచ్చాను కదా, తలస్నానం అది చేసేసి తొందరగా మా వారికి అయితే ఫ్రైడ్ రైస్ అయితే చెయ్యాలి ఇప్పుడు. ఇంకా పొద్దున్నే మా పిల్లలకైతే ఎగ్ రైసే పెట్టాను అనమాట, వెళ్ళాలన్న కంగారులో తొందరగా ఎగ్ రైస్ అయితే అయిపోతుందని. ఇంకా మా వారికి కూడా వెళ్ళే తొందరలో నేనేమి వండలేదు, అందుకోసమని మా వారికి ఫ్రైడ్ రైస్ అయితే చేసేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా అది తినేసి అయితే మా వారు టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. ఇంకా మా తమ్ముడికి కూడా తింటావారా అని అడిగాను అనమాట. తింటానక్క అన్నాడు. వాడికి కూడా కొంచెం అయితే ప్లేట్లో వేసేసి ఇచ్చేసాను. ఇంకా ఎండను పడి వచ్చే మేము ఏసీ వేసుకుని ఫుల్గా పడుకున్నాం అనమాట. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఓకే, ఉంటాను, బాబాయ్.